ప్రేజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతినిత్యం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు, అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేయడం మీ అందరికీ కూడా ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము గమనించండి. 45వ వచనాన్ని చదువుకుందాం. గమనించండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చినను. దేవుని గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచకుడు, అనగా ఆయన విడిపించే దేవుడు. మనందరినీ ఆయన పాపం నుండి విడిపించుటకు, మనందరినీ పాపం నుండి పారద్రోలుటకు ఆయన ఈ లోకానికి వచ్చిన విమోచకుడు, విమోచన కర్తని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ విమోచకుడు మనందరి కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని ఆయన దానం చేశాడు. దేవుని బిడ్డలు గమనించండి, మనల్ని ప్రేమించేవారు ఉండవచ్చేమో, కానీ మన కోసం ప్రాణం పెట్టగలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులమైన మన కోసం పాపిని ప్రేమించి పాపాన్ని పారద్రోలి పాపులమైన మన కోసం ఆయన తన విలువైన, పవిత్రమైన, పరిశుద్ధమైన యవన రక్తాన్ని కార్చి చిందించి ఆయన ప్రాణాన్ని దానముగా ఇచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు. ఎందుకంటే ఆయన మనందరి కోసము తన విలువైన రక్తాన్ని కార్చి చిందించి ఆయన ప్రాణం పెట్టినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆయన ప్రాణ ప్రదాత, ప్రాణాన్ని సమర్పించిన దేవుడు కనుక దేవుని బిడ్డలను గమనించండి, మనందరినీ విమోచించుటకు అంటే విడిపించుటకు మరి క్రయధనముగా అంటే ముందుగానే ఆయన విలువైన పవిత్రమైన రక్తాన్ని క్రయధనముగా భయానగా చెల్లించి ఆయన మనందరినీ కొన్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే దేవుని మహిమ కీర్తి కలిగినట్లుగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తమై తన ఆత్మను సంచకరువుగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. దేవుడు తన ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. నిజమే, దేవుని బిడ్డలకు గమనించండి, ఆయన ఆత్మను మనకు ముందుగానే భయాన్ అంటారు, ముందుగానే అడ్వాన్స్గా ఆయన తన విలువైన పవిత్రమైన యవన రక్తాన్ని కార్చుటకు తీర్మానం చేసుకుని వచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ఆయనే మన కోసం ప్రాణాన్ని దానం చేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం మనం గమనిస్తే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. చూసారా, ప్రాణం ఇచ్చుటకు తీసుకున్నటకు ఆయనకు అధికారం ఉన్నది. ఆయన దేవుడు గనుక, దైవావతారుడు గనుక ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు. గమనించండి, ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. గమనించండి, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. చూసారా, అధికారముగా దేవుడు ఆయన పెట్టుటకు ఆయనకు అధికారం ఉన్నది, తిరిగి తీసుకోవటానికి అధికారం. అందుకని ఆయన మనందరి కోసం ప్రాణాన్ని దానముగా, ఈవిగా, బహుమానముగా ఆయన తన రక్తాన్ని కార్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. పాపిని విమోచించుటకు, పాపిని రక్షించుటకు, పాపిని కరుణించుటకు, పాప శాపముగా ఆయనే మారి మనందరి కోసం ప్రాణం దానం పెట్టినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పాపికి విమోచన కలగాలి, పాప పరిహారం జరగాలి అంటే, విమోచన జరగాలంటే రక్తం చిందించాలి. కనుక గమనించండి, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. అందుకనే పాప పరిహారం రక్తం ఆవశ్యకం. తదు రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమని ఋగ్వేదంలో చెప్పబడిన రీతిగా ఆయన మనందరి కోసం ప్రాణాన్ని బలిదానముగా, బలియాగముగా, యజ్ఞ పశువుగా, యజ్ఞ క్రతువుగా, బలి పొలి యాగమై ఆయన రక్తాన్ని కార్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈ ఉదయ కాలమున ఆయన మన విమోచకుడు, నిన్ను విమోచించే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని బిడ్డలకు గమనించండి, మన కోసం ఎవరు రక్తము చిందించలేదు, మన కోసం ఎవరు ప్రాణం దానముగా ఇవ్వలేదు. ప్రేమించిన తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా,
మరి ఆప్తులైన బంధువులైనా ఆఖరకు కట్టుకున్న భార్య కూడా మన కోసం ప్రాణం దానం చేయలేదు, కానీ యేసయ్య మన కోసం ప్రాణం దానం చేశాడు. అనేకుల కొరకు ఆయన క్రయధనముగా తన విలువైన పవిత్రమైన యవన రక్తాన్ని కార్చి చిందించి ఆయన ప్రాణం దానం చేసినందుకై దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీవు నేను ఆయన శ్రేష్టమైన కృపకు పాత్రలు కావాలని, ఆయన విమోచనకర్త గనుక మనం విడిపించిన దేవుడు కాబట్టి, మనకు ప్రాణము దానముగా ఇచ్చిన దేవుడు గనుక ఆయన యందు స్థిరమైన బలమైన నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో ముందుకు సాగాలని, ఆయన నమ్ముకొని ఆయన యందు స్థిరమైన బలమైన నమ్మిక ఉంచాలని దేవుని బిడ్డలారా హెచ్చరించబడుతున్నా. ఉదయకాలమున ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు గనుక, ప్రాణ ప్రదాత గనుక ఆయన యందు స్థిరమైన బలమైన నమ్మిక ఉంచి ఆయనలో బహుగా మనము వర్ధిల్లుటకు, ఆయనలో తన కృపకు పాత్రలవుటకు మనం ముందుకు సాగాలని, దేవుని సాన్నిధ్యంలో ముందుకు సాగునట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము మనకెల్లప్పుడూ తోడైంది గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.